మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా ఆ పాపిష్టి సొమ్ము మా దగ్గర ఇప్పుడైతే లేదు సార్. మనం అది పాపిచ్చి సొమ్ము కోసం మనం పాపం చేసామని దస్తగిరి ఇప్పుడు ఫీల్ అవుతున్నాడా? ఇంకా ఫీల్ అయ్యే కదా సార్, తప్పును ఒప్పుకున్నాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్లు, ఎవరైనా గవర్నమెంట్ ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా చేయండి హెల్ప్ అని వాళ్ళతో వేడుకుంటారు సార్. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పాలన 5 ఏళ్ల నుంచి మేము కష్టాలే పడుతున్నామంటే మరి ఆయన పశ్చాత్తాపడే కదండి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. అంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మనల్ని ఆదుకుంటారులే అనుకున్నారా? ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళందరూ, దస్తగిరి గాని, లేకపోతే సునీల్ యాదవ్ గాని, లేకపోతే గంగిరెడ్డి గాని, ఉమాశంకర్ రెడ్డి గాని, వీళ్ళందరూ మన సారే ముఖ్యమంత్రి అయిన వాళ్ళే మనందరినీ కాపాడతాడని అనుకున్నారా? అలాగే అనుకున్నారు సార్. కానీ ఇక్కడ ఏమైందంటే సిబిఐ వస్తుందని వీళ్ళు ఎప్పుడు కలకనలేదు సార్. సిబిఐ వస్తుంది, ఇట్లా సునీతమ్మ సిబిఐకి పోతుంది, సిబిఐ వస్తుంది, ఇట్లా వీళ్ళందరూ బయటికి వస్తారు. దస్తగిరి అనే వ్యక్తి కూడా మా భర్త అని కాదు సార్, తప్పు ఎవరిదైనా తప్పే. మా భర్తని నేను సమర్థించుకోను, ఆయన చేసింది కూడా తప్పే. కానీ ఆయన కూడా బయట పడతాడని గాని, ఆయనకు ఇన్ని కష్టాలు వస్తాయని గాని దస్తగిరి ఏనాడు ఊహించకుండానే ఇలా ఇవన్నీ చేసుకున్నాడు సార్. కాదమ్మా శబానా గారు, మీరు అసలు ఈ హత్య జరగడానికి ముందు ఎక్కడా కూడా మీకు అట్లా జరిగే అవకాశం ఉన్నట్టు కానీ, లేకపోతే వీళ్ళు ఏదో చేయబోతున్నారని కానీ, లేదా హత్య చేయబోతున్నారు కానీ మీకు ఎక్కడ వాసన రాలేదా? అంటే ఏమి అలాంటి అనుమానం ఏమి రాలేదా? అలాంటి అనుమానం ఏమి రాలేదు సార్. అసలు ఆయన ఇట్లా వెళ్తున్నాడని గాని, ఇట్లా మర్డర్ చేయాలని, ఇట్లా వీళ్ళతో కలిసి తిరుగుతున్నాడని గాని నాకు ఎటువంటి సమాచారం తెలిసినా కూడా నేను నా భర్త కాళ్ళ వెళ్ళబడి నా భర్త నేను కాపాడుకునే ప్రయత్నం ఆ రోజు నేను ఖచ్చితంగా చేసేదాన్ని సార్. నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది. కానీ నేను ఢిల్లీకి మా ఆయనతోటి నేను 2.5 నెల నేను సిబిఐ కస్టడీలో అక్కడ మా ఆయనతో పాటు ఢిల్లీలో ఉన్నాను సార్. అప్పుడు అక్కడ తెలిసింది సార్ నాకు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి దస్తగిరి మంచోడు, కానీ వ్యక్తిగతంగా చాలా మంచోడు దస్తగిరి నీ భర్త, కానీ తప్పు అయితే చేసినాడు. తప్పు చేసినాడని మేము అనటం లేదు, తప్పుడు మనుషులు వెనకల్లో వెళ్ళాడు,